హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు పూజ, నేను డాలస్లో ఉంటాను. మన ఛానల్లో ట్రావెల్, లైఫ్ స్టైల్, కుకింగ్, వ్లాగ్స్ అన్నీ ఉంటాయి. మీరు నా జర్నీ ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పటి వరకు ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేశాను. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ ఎవరైనా నా షార్ట్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియోలో చూస్తున్న ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అమ్మాయి లైఫ్లో మోస్ట్ స్పెషల్ ఫ్రెండ్ ఫాదరే అవుతారు. సో అలాంటి ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అలాగే స్పెషల్ విషెస్ టు మై నాన్నగారికి, మామయ్య గారికి, మా అన్నకి అండ్ మై మోస్ట్ లవింగ్ హస్బెండ్కి. ఈరోజు వీడియో ఫాదర్స్ డే స్పెషల్గా నేను కేక్ బేక్ చేద్దాం అనుకుంటున్నాను. రాగి చాక్లెట్ కేక్ చేస్తాను వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం. సో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడైతే మనం కేక్ స్టార్ట్ చేయబోతున్నాం. దానికి ఏమేమి కావాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. తర్వాత మెజరింగ్ కప్స్ అన్ని కావాలి. ఒక విస్కర్ కావాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ అయితే నేను రాగి ఫ్లోర్, హోల్ వీట్ ఫ్లోర్తో చేస్తున్నాను ఈ కేక్ని. మీకు కావాలనుకుంటే ఓన్లీ రాగి ఫ్లోర్ అయినా, ఓన్లీ హోల్ వీట్ ఫ్లోర్ అయినా వాడచ్చు. రాగి ఫ్లోర్, హోల్ వీట్ ఫ్లోర్ వాడాలి. నెక్స్ట్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్. నేను ఇది కాస్కో నుంచి తీసుకున్నాను. స్వీట్నెస్ కోసం నేను మేపుల్ సిరప్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా కాస్కో నుంచే తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే జాగరీ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఆయిల్ కోసం ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. మీరు కావాలంటే గీ కానీ బటర్ కానీ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కోకో పౌడర్, కర్డ్ అండ్ కొన్ని నట్స్, టాపింగ్స్ కోసం నట్స్, చాకో చిప్స్. ఫస్ట్ అయితే 1 ఫుల్ కప్ ప్లస్ 1/4 కప్ కర్డ్ వేయాలి. దాని తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి రెండు బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేటప్పుడు అది కొంచెం ఫ్రాతీగా, వాల్యూమినస్గా అవుతుంది ఒక 30 సెకండ్స్ తర్వాత. అప్పుడు దానికి ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ 1/2 కప్ యాడ్ చేయాలి. నేను ఇక్కడైతే 1/2 కప్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీని తర్వాత నేను మేపుల్ సిరప్ యాడ్ చేశాను. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే 1 కప్ జాగరీ పౌడర్ యాడ్ చేసుకోండి. మేపుల్ సిరప్ నేను ఇక్కడ 2 to 3 టీ స్పూన్స్ యాడ్ చేశాను, బట్ నాకు అది సరిపోలేదు. తర్వాత నేను 1/4 కప్ దాకా యాడ్ చేశాను. సో టోటల్ 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది మేపుల్ సిరప్. నెక్స్ట్ 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1/2 కప్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక దాని తర్వాత ఇన్ కేస్ జాగరీ వేస్తే ఈ స్టేజ్లో కొంచెం ఎక్కువ టైం మిక్స్ చేయాలి. అప్పుడే జాగరీ అంతా బాగా మిక్స్ అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత 1/2 కప్ రాగి ఫ్లోర్ అండ్ 1/2 కప్ హోల్ వీట్ ఫ్లోర్, 1/4 కప్ కోకో పౌడర్ అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. ఓవెన్ని 180 degrees సెల్సియస్ కానీ లేకపోతే 355 degrees ఫారెన్హీట్ దగ్గర కానీ ప్రీహీట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ప్రీహీట్ చేస్తున్నా. ఈ బేక్ ఆప్షన్ క్లిక్ చేసి 350 మీద ఉంది, 355 స్టార్ట్ కొడుతున్నా. సో ప్రీహీటింగ్ స్టార్ట్ అయిపోయింది. అంత లోపల మనం ఇది విస్క్ చేసుకున్నాం. సో ఇప్పుడు టోటల్గా అంతా మిక్స్ చేసేసాము. దీని తర్వాత మీరు టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్నెస్ యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఇది మౌల్డ్లోకి వేసేసేసి పైన టాపింగ్స్ వేసి ఓవెన్లో పెట్టేద్దాం. ఇదైతే ఈ కేక్ మౌల్డ్ నేను ఐకియాలో తీసుకున్నాను. ఇది ఎలా అంటే ఇలా ఓపెన్ చేస్తే ఈ కింద పార్ట్ డిటాచ్ అవుతుంది. సో కేక్ కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి ఉంటుంది. అందులో ఇది స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం వాడకుండా స్టీల్ యూస్ఫుల్ కదా అని స్టీల్ తీసుకున్నా. సో దీంట్లో బేకింగ్ పేపర్ వేసేసి, బటర్ పేపర్ వేసేసి
ఇదంతా దీంట్లోకి వేసేద్దాం. ఆయిల్ కానీ గీ కానీ పూసేసి వేసినా సరిపోతుంది. నేను బటర్ పేపర్ ఉంది కాబట్టి యూజ్ చేశాను. ఇన్కేస్ లేని వాళ్ళు అలా ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. సో మోల్డ్లోకి అంతా వేసేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. రొటేట్ చేసుకొని ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. సో ఈవెన్గా బాగా వస్తుంది కేక్. నెక్స్ట్ అయితే దీంట్లోకి నట్స్ ప్లస్ చాకో చిప్స్ టాపింగ్స్ లాగా వేసుకున్నాము. నేను ఈ నట్స్ని ఈ అగారో బ్రాండ్ చాపర్లో చాప్ చేస్తున్నాను. ఇది నేను ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నా. ఇది చాలా యూస్ఫుల్. నాకైతే ఏమైనా చిన్న చిన్నవి చాప్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ తెచ్చి 1.5 year అయింది. అప్పుడు ఛార్జింగ్ పెట్టిందే, ఇప్పుడు వరకు అసలు ఛార్జ్ చేయలేదు. మళ్ళీ అన్ని రోజులు వస్తుంది బ్యాటరీ. సో ఇన్ కేస్ ఎవరైనా ఇండియాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. సో నేను ఓన్లీ బాదమే వేస్తున్నాను, మీరు కావాలంటే వేరే నట్స్ కూడా. సో ఇది ఈజీగా చాప్ అయిపోతాయి. ప్లస్ కొన్ని చాకో చిప్స్ కూడా వేసుకుందాం. సో నెక్స్ట్ ఇది లోపల పెట్టేద్దాం. టెంపరేచర్ 40 to 45. టెంపరేచర్ ఏమో 355 degrees దగ్గర, టైం 40 to 45 minutes. మీ టూత్ పిక్ పెట్టి క్లీన్గా వస్తే సో 40 minutesకి అయిపోయినా తీసేయచ్చు. నేనైతే 45 minutes పెడుతున్నాను ఇప్పుడు. సో 45 minutes పెట్టినాను నేను. స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది కుక్ అయ్యే టైంలో నేను మీకు నా శారీ చూపిస్తాను. ఈ శారీ మొత్తం ఫుల్ చిన్న బాందిని ప్రింట్తో వచ్చింది, గ్రీన్ కలర్ శారీ మొత్తం సీక్వెన్స్ వర్క్తో వచ్చింది. ఇది యాక్చువల్లీ మా మమ్మీ శారీ. నేను తీసుకొని నాకు చూడగానే నచ్చి నేను తీసుకొని కుట్టించుకున్నాను. సో బ్లౌజ్ కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది, పళ్ళు ఇలా వచ్చింది. సో ఇప్పుడైతే కేక్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు కేక్ చల్లగా అయిపోయింది కదా, దీని మీద పెడదాం తీయడం. సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ కేక్. ఇన్ కేస్ మీరు నట్స్ లేకపోతే చాక్లెట్ స్ప్రెడ్ వేసుకోవచ్చు. సో నట్స్ ఉన్నాయి కాబట్టి నేను వేయట్లేదు. ఇది ఫైనల్ అవుట్పుట్. హ్యాపీ ఫాదర్స్ డే. సో ఇదండి ఇవాళ వీడియో.
మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.